హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఫిష్ కర్రీ చేద్దామండి. ఈ 2 kgs ఫిషెస్ ఒక 5 టైమ్స్ నీట్గా కడిగి పెట్టుకున్నానండి. దీనికోసము మనము ఉప్పు, కారం, పసుపు మొత్తం వేసుకొని మ్యారినేట్ చేసుకుందామండి. దీనికోసం 1.5 స్పూన్ ఉప్పు పట్టిందండి. ఒక 3 స్పూన్స్ ఇది పట్టించిన కారం అండి, అందుకే 3 స్పూన్స్ కారం పడుతుంది. పసుపు ఒక 2 స్పూన్ల అల్లం వెల్లిగడ్డ అండి. ఎందుకంటే మేము పెట్టాము మీ నవ్వు రాదు కొంచెం మేము రైట్ ఉందా ఇప్పుడు గొడవలు కానీ మంచిగా ఉండు మామూలు అప్పుడు. ఇందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ వేసానండి. ఇలా మొత్తం కలిపి ఒక 20 మినిట్స్ పక్కకు పెట్టేసి ఆ లోపల మనం మిగతా ప్రాసెస్ చేసుకుందామండి. ఈరోజు నేను చేయబోయే ఇది ఫిష్ కర్రీ మొత్తము మామిడికాయతో చేస్తున్నానండి. బాగుంటుందండి మామిడికాయతో చేస్తే. పచ్చి మామిడికాయ వేసి మంచిగా ముక్కలు ఉడికించి గుజ్జులాగా అందులో ఇది కలిపి చేస్తానండి. సో దీనికి పులుపు కోసం ఒక పెద్ద మామిడికాయ తీసుకున్నానండి. ఇది ఒక కప్ అయిందండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసి లైట్గా కొంచెం అంతా ఉప్పేసి ఉడికించుకుందామండి. గుజ్జులాగా అవుతుంది. ఆ లోపల మనం ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఇది ఉడికే లోపల మామిడికాయ మనము స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు వేసుకుందామండి. ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అండి. ఇది మంచిగా ఎర్రగా వేగాక టమాటాలు వేసుకుందామండి. చూడండి ఎర్రగా వేగింది కదా. ఇప్పుడు ఒక 3 టమాటాలు వేసుకున్నామండి. ఇందులో వేసుకొని ఇది కూడా మెత్తగా అయ్యాక ఈ మామిడికాయ గుజ్జు ఉడుకుతుందండి. మామూలుగా ఇంకో 5 మినిట్స్ పడుతుందండి. దీన్ని మెదిపి ఇందులో వేసేయడమే. చూడండి మామిడికాయ గుజ్జు మంచి ఉడికిపోయింది. దీన్ని ఇట్లా నలిపేసైనా వేసుకోవచ్చు అండి, మిక్సీ పట్టైనా అందులో యాడ్ చేసుకోవచ్చు కర్రీలో. ఇదండి మామిడి గుజ్జుని ఒక 2 పల్స్ ఇచ్చి ఇలా చేశానండి. ఎందుకంటే తినేటప్పుడు పలుకులు మనకు పంటికి తగిలితే పుల్లగా ఉంటుంది కదండి, అందుకోసమని ఇలా చేశాను. ఇప్పుడు దీన్ని కర్రీలో యాడ్ చేసుకుంటున్నానండి. మన కర్రీ చూడండి, టమాటాలు కూడా దగ్గర పడిపోయాయి. సో ఇందులో ఈ ప్యూరీ, మామిడికాయ ప్యూరీ యాడ్ చేస్తాను. సో దీనికి 2 గ్లాసెస్ వాటర్ ఈ పులుపు తగ్గట్టు యాడ్ చేసి మనం కొంతసేపు మసాలా వేసి ఉడికించుకుందామండి. సో ఇవి 2 గ్లాసెస్ వాటర్ అండి. సో ఓవరాల్గా 3 గ్లాసెస్ వాటర్ పట్టిందండి. ఇంకో స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. 1.5 స్పూన్ ముక్కలకి వేసాం కదండి, ఈ పులుపు కొంచెం పడుతుందండి ఉప్పు. సో వేస్తున్నానండి. అలాగే 1 స్పూన్ కారం, ఒక 2 స్పూన్స్ గరం మసాలా అండి. చిన్న 2 బిర్యానీ ఆకులు, ఒక చెక్క, ఒక 4 లవంగాలు, కొంచెం అంత సాజీరా అండి. ఇవి కూడా అందులో యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో అన్నీ వేసాం కదండి. ఇది మంచిగా మసిలిన తర్వాత మనం ఫిష్ యాడ్ చేసుకుందాం. చారు మసులుతున్నాయండి. ఇప్పుడు మనం ఫిష్ యాడ్ చేసుకుందాము. ఇలా మొత్తం యాడ్ చేసేసుకున్నాము.
ఇప్పుడు మన ఫిష్ ఉడికిపోయిందండి. ఎక్కువ ఉడకనిస్తే విరిగిపోతాయండి. ఇవి ఫిష్ 2 మినిట్స్లోనే ఉడుకుతాయి. దింపేసుకున్నామండి. ఇదండి ఈరోజు మన మామిడికాయ ఫిష్ కర్రీ. ఈరోజు మా డిన్నర్ రైస్ అండి. ఒకవైపు నేను కుక్కర్లో రైస్ పెట్టేశాను. రైస్ అండ్ ఫిష్ కర్రీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైకే మాకెంతో సపోర్టివ్గా ఉంటుందండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.